మండలానికి వచ్చి మన పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్లను ఈరోజు పరిశీలించడం జరిగింది మన రేంజల్ మండలానికి సంబంధించి. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ రేంజల్ స్కూల్లో మనకి 2 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. 83 పోలింగ్ స్టేషన్ నంబర్ వచ్చేసి ఉపాధ్యాయులకి, 134 పోలింగ్ స్టేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి పట్టభద్రులకి మనం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వాటిని సందర్శించడానికి ఈరోజు కలెక్టర్ సార్ రేంజల్ మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా సార్ కూడా ఈరోజు మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్లస్ హాస్టల్ ఏదైతే ఉందో దానిని కూడా సందర్శించి కిచెన్ రూమ్ ప్లస్ అక్కడ హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ చూస్తూ ఆ ప్రిన్సిపాల్తో కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో కిచెన్ రూమ్లో కూడా వెజిటేబుల్స్ కటింగ్ కానీ ఫుడ్ ప్రిపరేషన్ కానీ అంతా కూడా రైస్ ప్రిజర్వేషన్, వెజిటేబుల్స్ని జాగ్రత్త భద్రపరచడం వీటన్నిటిని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో చూసి సారు ఈరోజు రేంజల్ మండలానికి విచ్చేసి ఒక విజిట్ అనేది చూసి వెళ్ళడం జరిగింది. సారు ఫర్దర్గా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కూడా కొన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్కి కూడా మళ్ళీ వస్తానని చెప్పారన్నట్టు. సో ఇది ఈరోజు కలెక్టర్ గారి యొక్క పర్యటన మన రేంజల్ మండలంలో జరగడం జరిగింది.